యేసు క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారం పునరుత్థానుడైన యేసుని మనం కొనియాడాం. పాపాన్ని, మరణాన్ని, శాపాన్ని, సాతాన్ని గెలించి ఆ యేసు మన దేవుడుగా, మన రక్షకుడుగా మనతో ఉన్నారు. అవును, ఆ పునరుత్థానుడైన యేసు, పాపాన్ని మరణాన్ని జయించిన యేసు ఇంకను తన ప్రజలు పాపములో, బలహీనములో, భయములో కట్టపడి ఉన్నారు. అందుకే ఆ యేసు తాను ఎవరని నిరూపించుటకై మాత్రం కాదు, తన ప్రేమలో, తన కరుణలో మనమందరము పాల్గొనాలని, తాను సిలువలో సంపాదించుకున్న ఆ రక్షణమును, ఆ విడుదలను ఆయన బిడ్డలైన మనమందరము నిండుగా పొందుకోవాలని ఆయన ప్రతి ఒక్కరికి వెళ్ళి వారికి కరుణను, దయను చూపించారు. ఆయన మర్చిపోయి పారిపోయిన శిష్యుల మధ్యలోనికి వెళ్ళి సమాధానం కలుగునుగా అన్నారు. ఆయన్ని నేను ఎరుగనని పలికిన ఆ పేతురుని పిలిచి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నా, నా ప్రేమలో ఎదుగు, నా కరుణలో ఎదుగు, నీ దేవుడు ఇంకను నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఏది జరిగినా జరగకపోయినా ఏది కూడా నా ప్రేమ నుండి నిన్ను అవి వేరు చేయుటకు శక్తి లేనిదిగా ఉన్నది. ఏది కూడా నా ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేదు. నేను దయగల దేవుడను అని నిరూపించాడు. సువిశేషంలో చదువుతున్నాం, శిష్యులు భయంతో ఉన్నప్పుడు యేసు వచ్చి సమాధానం కలుగునుగా అన్నారు. వారు భయాన్ని తొలగించుటకు విశ్వాసం కావాలి కనుక వారితో మాట్లాడినప్పుడు వారి హృదయం ఆనందించింది. ఆ భయా నుండి విడుదల పొందారు. భయా నుండి విడుదల పొందిన మాత్రం సరిపోదు, వారు అనుభవించిన యేసుని లోకానికి ఇవ్వాలి. వారు ప్రభు నుండి పొందుకున్న ఆ కరుణను, దయను ఈ లోకానికి వారు పంచిపెట్టాలి. ఈ లోకం దేవుని దయ కోసం, దేవుని మన్నింపు కోసం వేచి ఉన్నది కనుక వారి మీద ఊది పరిశుద్ధ ఆత్మను పొందుకోండి. నా ఆత్మను పొంది మీరు ఎవరెవరిని పాపాల్ని మన్నిస్తున్నారో అవి అన్నీ మన్నింపబడను. నా ఆత్మను పొందుకొని నా కరుణను, క్షమాపణను, మన్నింపును, దయను లోకానికి ఇవ్వు. నా కరుణను, దయను పొందుట వలన వారందరూ నా రక్షణలో పాళ్ళు పంచుకుంటారు. లూకా 6:36 పలికినట్లు, నేను దయగల దేవుడను, అట్లనే నా దయను చవిచూచి ఇంత ఘోర పాపి అయినను నన్ను కూడా నా ప్రభు మన్నించి నన్ను తన బిడ్డగా మార్చి ఉన్నారని సత్యమును ఎరిగి నువ్వు నీతో ఉన్న వారందరికీ ఆ దయను, కరుణను పంచిపెట్టము. నీ కుటుంబం మొత్తము, నీ హృదయం అంతా, ఈ లోకమంతా ఆయన కరుణతో, దయతో నింపబడాలి. వారందరూ సంతోషమయ్యారు, దేవుని దయ నిండుగా పొందుకున్నారు. కానీ అప్పుడు తోమాస్ వారి మధ్యలో లేడు. 8 రోజుల తర్వాత థామస్ ఎప్పుడు ఉన్నాడని గమనించి యేసు వారి మధ్యలోనికి వచ్చారు. మన బలహీనతను గూర్చి సానుభూతి చూపుతున్నవాడు మన దేవుడు. మనం ఎక్కడ పడిపోయామో అక్కడ మనకంటే మనల్ని పైకి లేపాలని ఆశించువాడు మన ప్రభువు. కనుక థామస్ని వదలకూడదని ఆయన ఎప్పుడు తన శిష్యులతో ఉన్నారని గమనించి యేసు లోపలికి వచ్చి, తోమా, సిలువలో నేను ఏం చేశాను నీకు తెలుసు కదా? ఒకడు ప్రక్క నుండి నన్ను పొడిచాడు, నీరు, రక్తం కారింది. ఆ రక్తం ఎందుకు? 1 యోహాను 1:7 యేసుని రక్తం సకల మానవుల్ని పాపాలను మన్నించి వారిని శుద్ధి చేసి పాపులను దేవుని బిడ్డలుగా మారుస్తుంది. ఎంత ఘోర పాపి అయినను, నీ పాపం ఎర్రగా ఉండినను అవి తెల్లగా మారును. నిన్ను మన్నించి తన బిడ్డగా మారుస్తున్నారు. ప్రకండి వచ్చిన నీరు దేనికి గుర్తు? మొదటిది నా వాక్యమునకు గుర్తు.
ఎండిపోయిన భూమిలో ఆ జీవ నీరు రాగానే ఆ ఎండిపోయిన భూమి ఫలించును అని యెషయా గ్రంథం 55:10 అన్నారు కదా. అవును, ఇప్పుడు ఈ పునరుత్థానమైన యేసు జీవము గల వాక్కును థామస్కు పలికాను. థామస్, నీ చేతిని ఆ ప్రక్కన పెట్టు, నా రక్తము ద్వారా కడుగపడు, నా వాక్కు ద్వారా నింపపడు, నిన్ను నూతనీకరించుకో. నువ్వు నేను ప్రభుని నమ్మనని పలుకుట వలన నీ దేవుడు నిన్ను నమ్మకుండా ఉండిపోతాడా? ప్రభు మనల్ని నమ్మటం, ప్రభు మనల్ని ప్రేమించటం, అది మనము ఎలా దేవుని నమ్ముతున్నామో, ఎలా మనం దేవుని ప్రేమిస్తున్నాం దాని మీద కాదు. ఆయన ప్రేమ స్వరూపి కనుక మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన దయగలవాడు కనుక మనకు దయను చూపిస్తున్నాడు. కనుక మనము కూడా ప్రేమగలవారుగా, దయగలవారుగా మారాలని ఆయన ఆరాటపడుతున్నాడు, మన వెంట వస్తున్నాడు. థామస్ ఆయన చేయిని ప్రక్కన ఉంచినప్పుడు ప్రభుని దయను, కరుణను పొంది ఆయన రక్తము ద్వారా కడుగపడి ఆయన జీవనది వలన అనగా దేవుని వాక్కు వలన ఆయన మనస్సు నూతనీకరింపబడింది, ఆయన కన్నులు తెరవబడింది. ప్రభు క్రీస్తు ఎవరని తెలుసుకుని నా దేవా, నా రక్షక అని ప్రకటించాడు. ఆ ప్రక్కన నుండి వచ్చిన నీళ్లు పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్మతో నింపబడి ధైర్యం పొందుకొని భారతదేశానికి వచ్చి ఆయన వేద సాక్షిగా మారాడు. అవును, అదే దయగల దేవుడు ఈరోజు మనం ఎక్కడ పడిపోయినాము, ఎలా ఆయన్ని బాధపెడుతున్నాము అనేది కాదు, ఎలా నేను నా బిడ్డలకు నా ప్రేమను చూపించాలి, ఎలా నా బిడ్డలు నా ప్రేమను దయను పొంది మొదటిగా వారికే దయను చూపించాలి. ప్రభు మనకు దయ చూపించాలని కోరుతున్నారు. యూదాస్ తనకు దయను చూపించకుండా ఆయన ఉరియేసుకొని చనిపోయాడు. తన పాపమును తలంచుకొని అయ్యో ఆ నిర్దోషిని నేను గాయపరిచానని తన్ను తాను మన్నించలేకపోయాడు. దేవుడు మళ్ళీ అది ఎవరికి జరగకూడదని ఆ దయగల దేవుడు థామస్ని చేయిని ఆయన ప్రక్కన పెట్టి, మనకు తెలుసు 1930 సంవత్సరంలో దేవుడు తన బిడ్డ అయిన సిస్టర్ ఫౌస్టీనాకు దర్శనమిచ్చి ప్రక్కన చేయిని పెట్టటం అంటే ఏమిటి? అక్కడుండి రక్తం, అక్కడుండి జీవనది ప్రవహిస్తుందని నేర్పించారు. థామస్ దేవుని ఆత్మతో నింపబడ్డాడు. వెంటనే ఆయన ప్రభు క్రీస్తుని దేవుడని ప్రకటించాడు. తన్ను తాను ఉన్నతమైన దేవుని సేవకు సమర్పించాడు. కుమారా, కుమార్తె, ఈ గొప్ప పండుగను ఈరోజు మనం కొనియాడి, మనం కూడా ఎంత ఘోర పాపమైలో పడిపోయినను, ఎక్కడ చిక్కుకొని ఉండినను, మనం ఎక్కడ పడిపోయినామని చూడకుండా, కృప అంటే మన బలహీనములో మనల్ని బలపరిచే దేవుని చూడటం కాదు, మనల్ని బలపరిచే దేవుని వలన మన బలహీనమును మనం ఓడించటం, మనల్ని బలపరిచే క్రీస్తు వలన మనం అన్నిటినీ దాటుకొని బలహీనమును జయించుకొని ముందుకు సాగిపోవటం అని అర్థము. అవును, ప్రభు మనల్ని పిలుస్తున్నారు. ఆయన దయలో మనం ముంజపడి మనం కూడా దేవుని బలము చేత మన బలహీనమును ఓడిస్తాం. దేవుని ప్రేమను ధ్యానించుకుంటూ ముందుకు సాగిపోతాం. అందుకే ఆది సంఘంలో దేవుడు నేర్పించాడు 4 కార్యాలను మీరు ప్రతిసారి కుమ్మికూడి నా నామమున వచ్చినప్పుడు చేయండి. ఈ 4 కార్యాల వలన మీరు దేవుని కరుణను, దయను కొనియాడవచ్చు. మొదటిగా మీ మనసు ఈ లోకంలో అన్ని రకమైన పనుల్లో మునిగిపోయి ఆ పనులు, ఆ తలంపులు, ఆ బాధ్యతలోనే మీరు కృంగిపోతారు. కనుక మీరు కూడి వచ్చినప్పుడు నా వాక్కును ధ్యానించండి. నా వాక్కును ధ్యానించలేదంటే మీ మనస్సులో నా తలంపులు, నా ఆలోచనలు రావు. కనుక కూడి వచ్చినప్పుడల్లా మీరు వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలి.
వాక్యానికి సమయం ఇవ్వాలి. దేవుని తలంపులు మీ మనస్సుని, నీ తలంపులను నూతనీకరించాలి. ప్రభు ఎవరు అనే సత్యంలోనికి మనం వెళ్ళాలి. ఆ సత్యమే మనల్ని సుతందరులుగా మార్చును. రెండవది, ఆ దేవుని సత్యమును, ఆయన ప్రేమను, కరుణను పొందుకొని ఆయన మనకు కరుణను, ప్రేమను చూపించినట్లు ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఆ కరుణను, ప్రేమను చూపించాలి. ప్రభు భూమికి వచ్చినదే భూమిని రక్షించుటకు. అనగా ఏమిటి? ఈ భూమి దేవుని కరుణా వర్షముతో నింపబడాలి. దేవుని ప్రేమ పంటను పొందుకోవాలి. అవును, మనల్ని మొదటిగా మన్నించాలి, కరుణ చూపించాలి, పరులకు కరుణ చూపించాలి. ఒక్కొక్కరిని దేవుని బిడ్డగా చూడాలి. మూడవది, ప్రభు తన ప్రజలకు నేర్పించినది వాక్యం చదవాలి. కుడి వచ్చినప్పుడల్లా మీరు ఒక్కొక్కరితో కలిసి జీవించి ప్రేమలో ఎదగాలి. మూడవది, మీరు యేసుని పాస్కా పండుగను కొనియాడాలి. అప్పమును త్రించి, ప్రభు మన కోసం త్రించపడ్డాడు. ఇప్పుడు మనం జీవించే ఈ జీవితం ఆయన ఇచ్చిన భిక్ష కనుక మనం పాపములో మరణించిన మనము ఇప్పుడు ఆయన త్రించపడ్డాడు. ఆయన బలిగా మారియాడు, తన్ను తాను బలిగా సమర్పించాడు. కనుక మనం జీవిస్తున్నాం. ఇప్పుడు జీవించే జీవితం ఆయన ఇచ్చినది కనుక ఈ జీవితమును మనము ఆయన కోసం జీవించాలి. మనము కూడా బలిగా మారి ఈ లోకపు మాంసాన్ని తాటి దేవుని ఆత్మతో కలిసి మనం జీవము కలిగిన బిడ్డలుగా, అందరికీ జీవమిచ్చే బిడ్డలుగా, రక్షణ పొందిన బిడ్డలుగా, అందరికీ రక్షణమిచ్చే బిడ్డలుగా మారాలి. అవును, నాలుగవది, అన్ని వేళలో అందరి కోసం ప్రార్థించాలి. నశించిపోతున్న లోకం కోసం యుద్ధాలలో చిక్కుకొని వేలాది మంది ప్రజలు నశించిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు తమ కుటుంబాల్ని కోల్పోయున్నాయి. ఈ ద్వేషం, పగ, గర్వములో చిక్కుకొని మనం ప్రార్థించాలి. ప్రార్థించినా తప్పకుండా దేవుని హస్తం తెరవబడను, పరలోకం తెరవబడను, శాంతి సమాధానం కలుగును. పునరుత్థానమైన యేసు ఒసగే సమాధానం పొందాలంటే ప్రార్థించువారు కావాలి. ఆమేన్. భార్యాభర్త 14 సంవత్సరాలుగా వీడిపోయారు. వారి ఇద్దరిని కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు 1 గంట అంతే వారి శరీరం నుండి ఏదో ఒక శక్తి వెళ్ళిపోయిందని వారి ఇద్దరు ప్రకటించారు. ఇప్పుడు ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. ఎంతో ఆనందం. అవును, నాలుగవది, వారు ప్రార్థించాలి. ఎవరి కోసం? దేశం కోసం, వారి కుటుంబాల కోసం, వారి కోసం. మరియు దేవుని శుభవార్త, దేవుని రక్షణ ఈ లోకమంతా ప్రకటింపబడాలి. ఎలా తోమా దేవుని తెలుసుకొని తన్ను తాను దేవునికి సమర్పించి ఆయన భారతదేశానికి వచ్చి సువార్తను బోధించారో అట్లనే మనము కూడా మనం ఎక్కడ ఉన్నామో అక్కడ సువార్తను బోధించాలి. ఇటువంటి గొప్ప నమ్మకం కోసం, ఇటువంటి దేవుని ఉన్నతమైన ఆశీర్వాదం కోసం మనం పిలువపడి ఉన్నామని పేతురు ఈనాడు 2వ పట్టణంలో మనకు తెలియచేస్తున్నారు. కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. ఓ పునరుత్థానుడైన యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానుడైన నీవు ఊర్కొని ఉండలేదు. నిన్ను గాయపరిచి, నిన్ను వదిలిపెట్టి, నిన్ను నిరాకరించిన వారిని కూడా గాయాలతో నీవు నింపబడలేదు. వారికి ఎలా ప్రేమను చూపించాలి? లోకం చీకటితో ఉన్నది, నీవు వెలుగుతో వచ్చావు. నీ వెలుగును నింపగానే చీకటి మాయమైపోయింది. అట్లనే గాయాలు, వేదనతో ఉన్న లోకం నీ ప్రేమను కొనియాడాలి, నీ కరుణలో తేలాలి. నీ కరుణను, ప్రేమను నిండుగా పొందుకొని జీవిస్తున్నప్పుడు వారి జీవితంలోని కోపం, క్రోధం, పగ, కక్ష అని చీకటి మాయమైపోతుంది. అవును స్వామి, సిలువలో నువ్వు పొందుకున్న, సంపాదించిన ఆ రక్షణను, విడుదలను, ఆ కరుణను,
అయ్యా, ఈ వాక్యంను వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయము. థామస్ లాగా మేము కూడా అయ్యా నిన్ను దేవుడుగా మా రక్షకుడుగా అంగీకరించి నీ రక్తముతో కడుగపడి నీ కోసం సాక్షులుగా జీవింప నిన్ను ఒక్కొక్కరిలో చూడుటకు మాకు కృపను దయచేయము. నీ కరుణను దయను పొంది మేము కూడా అందరికీ కరుణను దయను చూపించే బిడ్డలుగా జీవింప ఆశీర్వదించము. నీ నామం స్తుతింపబడునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నీ ప్రేమయు, యేసయ్యా కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు తోడుగా ఉండి మేము నడిపింతురుగాక. ఆమేన్. పండుగ శుభాకాంక్షలను సంగమం ప్లస్ టీవీ ద్వారా మీ అందరికీ అర్పిస్తున్నాము. కొనియాడండి. ప్రభుని మహిమలో దయలో జీవించండి. ఆమేన్.